ప్రభుత్వాలు మారినప్పుడల్లా పథకాలు మారుతుంటాయి, అవి పేర్లు మారుతుంటాయి. కొన్ని ఉంచుతారు, కొన్ని తీసేస్తారు, కొన్ని అట్లనే నడిపిస్తారు. ఎవ్వరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు నడిపిస్తారు. గట్లనే బీఆర్ఎస్ సర్కారు ఉన్నప్పుడు బీద పిల్లల కోసం సర్కార్ బల్లల్లా బ్రేక్ఫాస్ట్ పథకాన్ని పెట్టింది. అయితే ఇప్పుడు అది బంద్ అయిందట. అగో ఈగోలకు పోకుండా దాన్ని మళ్ళా నడిపియాలి అని డిమాండ్ చేస్తుండు మాజీ మంత్రి కేటీఆర్ సారు. నిరుడు దసరాప్పుడు సర్కార్ బలాల చదువుకునే బీద పిల్లలకు పోషకాహార లోపం ఉండొద్దని కేసీఆర్ సర్కారు బ్రేక్ఫాస్ట్ పథకాన్ని పెట్టింది. ఆ పథకం కింద పిల్లగాళ్ళకు రోజు బడికి పోగానే ఇడ్లీ, ఉప్మా, కిచిడి, పోహ, రాగి జావా వంటి నాష్టాన్ని పెట్టేటోళ్ళు. పగటి బువ్వ పగటికే పెట్టేటోళ్ళు. దీంతో పిల్లగాళ్ళకు బలంగా తిండి పెట్టినట్టు ఉంటది, మంచిగా ఉంటదని సర్కార్ ఆలోచన చేసినప్పుడు. అయితే కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక ఆ పథకాన్ని బంద్ పెట్టిరట. తమిళనాడు సర్కార్ చేసిన ఎగరం చూసి తెలంగాణలో కూడా మేము అదే పథకాన్ని పెట్టినాము. అరే అసలు పథకాన్ని వీలైతే విస్తరించాలి కానీ బంద్ చేసుడు ఏమన్నా భావ్యమేనా? ఇప్పటికైనా జర ఆలోచన చేసి బ్రేక్ఫాస్ట్ పథకాన్ని మళ్ళీ అంటున్నాడు కేటీఆర్ సారు. ట్విట్టర్ లో ట్వీట్ పెట్టి సర్కార్ ను డిమాండ్ చేసిండు. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ పథకాన్ని ఎందుకు ఆపిందో తెలియదు కానీ పథకం అయితే బీదలకు మేలు చేసేటట్టే ఉంటుండే. గసంటి వాటికి రాజకీయాలు అంటగట్ట కూడా నడిపిస్తేనే మంచిదని అంటున్నారు బీద పిల్లల తల్లిదండ్రులు. అర్రే వా, సర్కార్ హాస్టళ్లల్లా ఆఫీసర్లు వండేటోళ్ళు ఏమన్నా కమాల్ ఐడియాలు చేస్తుర్రా? హాస్టళ్లల్లా ఎలుకలు తిరుగుతున్నాయి, ఫుడ్లా పురుగులు పడుతున్నాయి, బల్లులు ఈత కొడుతున్నాయి అని పిల్లులను దించుతున్నట్టుండ్రు. ఇగో హైదరాబాద్ జేఎన్టీయూ మెస్ లో ఎవ్వరం చూడరు ఏ తిరుగున్నదో. పిల్లలు తినే కంటే ముందుగానే పిల్లులు వచ్చి ఫుడ్ క్వాలిటీ చెక్ చేస్తున్నట్టున్నాయి. మొన్న సంగారెడ్డి జేఎన్టీయూలో సుందెల్కా ఈ చట్నీలు ఆవిడ ఈత కొట్టిపోయింది కదా. మరి హైదరాబాద్ జేఎన్టీయూలో గసంటి ఎలుకలు ఉండొద్దని పిల్లిని తెచ్చి ఇడిచినట్టున్నారు. ఇది ఇట్లా పిల్లల కంటే ముందుగానే ఫుడ్ క్వాలిటీని చెకింగ్ చేస్తున్నట్టున్నది. అట్లున్నది జేఎన్టీయూ మెస్ లో చక్కదనము. పిల్లగాళ్ళకి పెట్టే తిండి మీద గంత జాగ్రత్తలు తీసుకుంటారు. భోగాన్ల మీద మూతలు లేవు, క్యాంటీన్లో నీట్ గా లేదు. అరే రోజుకోకాడ పిల్లగాళ్ళకి ఫుడ్ పాయిజన్ అయి బెడ్ ఎక్కుతుంటే మరి విద్యాశాఖ ఆఫీసర్లకు ఏం భర్తలేదా? పట్టించుకుంటోళ్ళకి ఇట్లా తయారైతుర్రా? మరి ఎట్లా ఏం కథనో అనిపించబట్టింది. ఇంత అధ్వానం ఉంటారా ఏనన్నా? సర్కార్ హాస్టల్ అంటే మరి ఇంత చుల్కన్నా అని మస్తు గరం అవుతారు. ఆన్లైన్ లో ఈ వీడియోలు చూసినోళ్ళుగా.